ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ వద్ద కాంగ్రెస్ శిక్షణ తీసుకుందని సంజయ్ ఎద్దేవా చేశారు. ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారెంటీలతోని ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సి ఉంది. ఇలా ప్రజలు 6 గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమోషనల్ పాలిటిక్స్ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలా హామీలను నెరవేరుస్తూ అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ అందుకే రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు చెప్పి ఇవాళ కొత్త డ్రామాను తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇలా 70 లక్షల మంది రైతులకు ఏటా 10,000 రూపాయలు మొన్నటిదాకా ఇచ్చారు. పాత ప్రభుత్వం ఇచ్చేది. ఇలా వీళ్ళేమన్నారు, వాళ్ళు 10,000 ఇస్తారు కదా, మేము 15,000 ఇస్తామన్నారు. రైతులందరూ ఓట్లేసారు. ఇలా 6 గ్యారెంటీలు ఇది ఒకటి. పాతలు 10,000 ఇచ్చారు, వీళ్ళు 15,000 ఇస్తారని చెప్పి రైతులందరూ వన్ సైడ్ ఓట్లేసారు. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి 70 లక్షల మంది రైతులు ఓట్లేసారు. మీకు వాళ్ళకు మీ మోసపూరితమైన మాటలు మీకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పండి. ఇవాళ 15,000 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరం నుంచి ఇప్పటికి పైసలు ఇవ్వాలి. వాళ్ళు ఒక్క పైసలు సంవత్సరం నుంచి టైం పాస్ చేశారు. కాంగ్రెస్ పాలనతో రైతులు నిండా మునిగిపోతున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, పంట బోనస్ ఇలా అన్నింటా కోతలే అని ఆక్షేపించారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి 12,000కు కుదించారన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ నీటి మీద రాతలేనని మరోసారి రుజువవుతుందన్నారు. రైతులంటే ఎందుకింత కక్ష రేవంత్ అని ప్రశ్నించారు. ఇప్పటికే 2 దఫాల రైతు భరోసా ఎగ్గొట్టి అన్నదాతలను గోసపెడుతున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా అంటూ మెలిక పెట్టిందని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్ అబద్దమని తేలిపోయిందన్నారు. రైతు భరోసాను దరఖాస్తు ఆధారంగా ఇస్తారా లేక ప్రభుత్వం చేసే పంటల సర్వే ఆధారంగా ఇస్తారా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.